బుల్లితెరపై ఎన్నో హిట్స్ ప్రోగ్రామ్ చేసి మంచి జోడీ అనిపించుకున్నారు. ఆ తర్వాత మాత్రం సడన్ గా ఈ ఇద్దరు కలిసి కనిపించడమే మానేశారు. లాస్య ఏకంగా స్క్రీన్ కు దూరం అయిపోయింది. దీంతో ఆఫర్స్ లేక ఈ యాంకర్ తెరకు దూరంగా ఉందని కొందరు, లేదు లవ్ ఫెయిల్ అవడంతో సూసైడ్ అటెంప్ట్ చేసిందని మరికొందరు వార్తలు గుప్పించారు. ఆ తర్వాత మాత్రం తను సేఫ్ గా ఉన్నానని, ఏమీ కాలేదని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది లాస్య. కట్ చేస్తే ఒకరోజు తను ప్రేమించిన అబ్బాయి మంజునాథ్ తో నిశ్చితార్థం చేసుకుని డైరెక్ట్ గా ఫోటోలు పెట్టి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోయిందనుకోండి. ఆ మధ్య లాస్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు పెళ్లి ఫిక్స్ అయినా కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఒక యాంకర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం చాలా బాధ అనిపించిందని ఇండైరెక్ట్ గా రవి గట్టురట్టు చేసింది లాస్య. అంతేకాకుండా బయట వాళ్ళు తనతో రవిని ముడిపెట్టడం చూసి ఇంట్లో వాళ్ళు తట్టుకోలేకపోయారని, ఇక మీదట అతనితో కలిసి యాంకరింగ్ చెయ్యనని కూడా చెప్పింది. ఇంతవరకు బాగానే ఉన్నా లాస్య చెప్పిన మాటలకు లేట్ గా స్పందించిన రవి కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టినట్టు తెలిసింది. అసలు లాస్యానే ముందుగా తనను లవ్ చేసిందని, ఈ విషయం చాలా మందికి తెలుసని, కానీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలా వగలిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఘాటుగానే సమాధానం ఇచ్చాడు ఈ మేల్ యాంకర్. మరి రవి అన్న మాటలు లాస్య విన్నదో లేక పెళ్లి సంబరంలో పడి ఆన్సర్ ఇవ్వడం మర్చిపోయిందో తెలియాల్సి ఉంది. ఇదంతా బానే ఉంది, కానీ లాస్య చెప్పినట్టు రవికి వివాహం జరిగిందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇంతకీ రవి బ్రహ్మచారా లేక వివాహమైన బ్రహ్మచారా?